టీ20 ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్ గా కొన్ని నెలల క్రితం వరకు దేశం మెచ్చిన హీరోగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో సూర్య ఘోరంగా విఫలం కావడంతో అతడి టీ20 కెప్టెన్సీపై అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి సూర్య ఫామ్ కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. 2025లో ఆసియా కప్లో భారత్ టైటిల్ గెలిచినప్పుడు కూడా సూర్య 7 మ్యాచ్ల్లో కేవలం 72 పరుగులే చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సిరీస్లలోనూ నిరాశపరిచాడు. 2026 ప్రపంచ కప్లో అమెరికాపై 84 పరుగులు చేసిన టోర్నీ అంతటా కలిపి 242 పరుగులతో సగటు ప్రదర్శన ఇచ్చాడు. జట్టు విజయాల వెనుక అతడి వైఫల్యాలు ఇన్నాళ్లు మెరుగైన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ 9వ స్థానానికి పడిపోవడంతో అభిమానుల సహనం నశించింది. ప్రత్యర్థి బౌలర్లు అతడి వీక్ పాయింట్ ను సులువుగా పసిగట్టేస్తున్నారు. ప్రస్తుత భారత క్రికెట్ ఒక కీలక మలుపులో ఉంది. బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పుడు 2028 టీ20 ప్రపంచ కప్ అలాగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కోసం ఒక సరికొత్త జట్టును, యువ నాయకుడిని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫామ్ కోల్పోయి 35 ఏళ్ల వయసుకు చేరుకున్న సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా కనీసం జట్టులోనైనా స్థానం కల్పించాలా వద్దా అనే చర్చలు గట్టిగా నడుస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇటు బ్యాటింగ్ ను బలోపేతం చేస్తూ అటు కొత్త నాయకుడిని వెతికే క్రమంలో సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్ల పేరు కూడా పరిశీలనలో వస్తున్నాయి. రానున్న రోజుల్లో బీసీసీఐ తీసుకోబోయే సంచలన నిర్ణయాలపై అందరి కళ్ళు ఉన్నాయి.